మండదా? మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి చెయ్యకపోతే మీకు మండదాక? మండదా? విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తా అని చెప్పి 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే మీకు మండదా చెల్లి? మండదా? అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తా అని చెప్పి రద్దు చేయకపోతే మీకు మండదా అన్న? మండదా? నాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేస్తా అని చెప్పిన నేను ఆ ఉద్యోగాలు భర్తీ చేయకపోతే మీకు మండదా తమ్ముడు? మండదా? ఈ రోజు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసే పోలవరం నిర్మాణం చేయలేదు, ప్రత్యేక హోదా ఊసే లేదు, రాష్ట్రానికి పరిశ్రమలు లేవు, రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు లేరు, గుంటల పట్ట రోడ్లకు మరమ్మతులు లేవు, రైతాంగానికి గిట్టుబాటు ధరలు లేవు, రాష్ట్రంలో ఆడపడుచులకి రక్షణ లేదు, అసలు రాష్ట్రానికి అభివృద్ధే లేదు. మండదా? మీకు మండింది కాబట్టే ఈ విధంగా నా తలకి బొక్కెట్టారు. కాబట్టి మీకు మండిందన్న సంగతి మీ బిడ్డ జగన్కి అర్థమైపోయింది. కాబట్టి మీ మండిన మంట మీ గుండెల్లో దాచుకోండి తప్ప ఈ విధంగా ఆ మంటని నా మీద కోపము రూపములో ఈ విధంగా నా తలకి రాళ్ళేసి గులక రాళ్ళేసి బొక్కైతే ఎట్టకండి. మీ గుండెల్లో ఉన్న మంటని మీ ఓటు రూపంతో సైకిల్ గుర్తుకి ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోండి తప్ప, నన్ను ఓడించి ఇంటికి పంపించండి తప్ప ఈ విధంగా మీ బిడ్డ మీద దాడి చేయటం మీకు తగునా అక్క? మీకు తగునా అన్న? మీకు తగునా చెల్లి? మీకు తగునా తమ్ముడు? దయుంచి మీ బిడ్డని క్షమించండి. నమ్మించాను, మోసం చేశాను, గొంతులు కోసాను, రాష్ట్రాన్ని అప్పులు పాలు చేశాను. కాబట్టి మీ బిడ్డని ఓడించటం మాత్రమే మీ చేతిలో ఉన్న ఆయుధం. అంతేకాని మీ బిడ్డని ఈ విధంగా హింసించొద్దు అని చెప్పేసి కోరుకుంటున్నాడు మీ బిడ్డని క్షమించండి. చంద్రబాబు గారిని గెలిపించుకొని రాష్ట్రాన్ని కాపాడుకోండి.